ఓం సహనావవతు సహనౌ భునక్తు అగ్నిమీలే స్వాహా. ఇప్పుడు మనం యజ్ఞం పూర్తి చేశాం. ధర్మనంతసలకు సేవ చేద్దాం. అందుకే బ్రాహ్మణుడు ప్లస్ దేవాలయం ధర్మం కొనసాగింపు. ఓం శాంతి శాంతి శాంతి. రాజ్యాల కాలంలో గాయంగా ఉండే రాష్ట్రులు బ్రాహ్మణుని చేర్చేవారు. ఆర్థిక కేంద్రాలు కూడా. అందుకే బ్రాహ్మణుడు ప్లస్ దేవాలయం ధర్మం కొనసాగింపు. బ్రాహ్మణులు జ్యోతిష్యంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. వారు పురాతన శాస్త్రాలను కాపాడుతున్నారు. విద్యను అందించేవారిగా వారి పాత్ర కీలకం. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. బ్రాహ్మణులు జ్యోతిష్యంలో నిపుణులు. వారు పురాతన శాస్త్రాలను కాపాడుతారు. విద్య అనేది దైవిక జ్ఞానం. వారు ఈ విద్యను మిలియన్కి అందించేవారు. ఆధునిక కాలంలో ఎవరైనా పూజలు చేయవచ్చు. జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంది. అందుకే ధర్మం అందరి బాధ్యత, కేవలం బ్రాహ్మణులది మాత్రమే కాదు. పాతకాలంలో బ్రాహ్మణులు ధర్మానికి కేంద్రం. ఇప్పుడు సమాజం మొత్తం ధర్మాన్ని కాపాడాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం స్వః భర్గో సేవా పరమో ధర్మ. దేవాలయాలు, విద్యా కేంద్రాలు. మహారాజా, మా జ్ఞానాన్ని మీరు గౌరవిస్తున్నందుకు కృతజ్ఞతలు. బ్రాహ్మణోత్తమ, మీ జ్ఞానమే మా రాజ్యానికి మూలం. దేవా, ఇది నా హృదయపూర్వక గౌరవం. ఈ కాలమైన కాలంలో బ్రాహ్మణులప్పుడు దేయన మోస్ట్లీ వాళ్ళ దగ్గరే ఉండేది. కాబట్టి ఆ కాలంలో బ్రాహ్మణులము లేకపోతే ఏ బార్మిస్టిక్ గర్వం గండేవారు. దేవాలయ వ్యవస్థలో వారి పాత్ర. ఉదాహరణకు తిరుపతి బాలాజీ టెంపుల్ వంటి దేవాలయాల్లో పూజలు ఎలా చేయాలి బ్రాహ్మణాలు వారు నిర్వహించేవారు. ఇది ఒక సిస్టమాటిక్ ట్రెడిషన్ గా డెవలప్ అయింది. ఆధునిక కాలంలో ఇప్పుడు పరిస్థితి మారింది. వేదాల్ ధార్మిక్ దేవాలయాల్లో నాన్ బ్రాహ్మిన్స్ కూడా పూజారులుగా ఉన్నారు. బ్రాహ్మణులు ధర్మాన్ని కాపాడడంలో ఒక ముఖ్యమైన శక్తి. కానీ హిందూ ధర్మం మొత్తం సమాజం మీదే ఆధారపడింది. అగ్రహారంలో బ్రాహ్మణుల జీవితం క్రమశిక్షణతో కూడిన పూజలు ఉదీ వేదారికి ఆర్భతార్థమైంది. ఇది వారి సాంస్కృతిక వారసత్వం. ఇళ్ళు ఎలా ఉండేవి? పొడవుగా పెద్దగా ఉండే ఇళ్ళు. ముందు భాగం మధ్యలో ఓపెన్ కోట్, వెనుక వెడు గాలి, వంటగది ప్లస్ తోట. ఇల్లు నేచురల్ వెంటిలేషన్ తో కూల్ గా ఉండేవి. అగ్రహారం అంటే రాజులు రప్పప్లేదాలే. ఒకే లైన్ లో ఇల్లు, మధ్యలో వీధి, చివరిలో దేవాలయం. ఉదాహరణగా దక్షిణ భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఇల్లు ఎలా ఉండేవి? పొడవుగా పెద్దగా ఉండే ఇళ్ళు. ముందు భాగం మధ్యలో ఓపెన్ కోట్, వెనుక వెడు గాలి, వంటగది ప్లస్ తోట. ఇల్లు నేచురల్ వెంటిలేషన్ తో కూల్ గా ఉండేవి. ఇళ్ళు ఎలా ఉండేవి? పొడవుగా పెద్దగా ఉండే ఇళ్ళు. ముందు భాగం అరుగు కూర్చోవడానికి, మధ్యలో ఓపెన్ కోట్ గాలి వెలుతురు కోసం, వెనుక వంటగది, తోట. ఈ నేచురల్ వెంటిలేషన్ తో ఇల్లు కూల్ గా ఉండేవి. వారు వేసుకునే బట్టలు. పురుషులు పంచే మరియు పైగా అంగవస్త్రం ధరిస్తారు. కొందరు పురుషులు తమ తలపై చిన్న జుట్టుముడి, షిక్కను కట్టుకుంటారు. ఇవి సంప్రదాయ వస్త్రధారణ యొక్క భాగాలు. బంధువులు, స్నేహితులు ఈ సంచులను వేసేది సిద్ధం చేద్దాం. పూలతో అందంగా అలంకరిద్దుదాం. అవును, మన కమ్యూనిటీ బంధం చాలా గట్టిది. ఉదయం లేచి పూజ చేరా. శ్రద్ధగా వినండి నా శిష్యులారా. జీ గురువు గారు, ఇదే గురుకుల శిక్షణ. ఆహారం చాలా సింపుల్ అండ్ హెల్తీ. ఏమి తినేవారు? అన్నం, పప్పు, కూరలు, పెరుగు. నాన్ వెజ్ ఆల్మోస్ట్ లేదు. ఏ జంక్ ఫుడ్ లేదు. ఎవ్రీ ఫుడ్ చబ్బే సత్విక్ లేదు. हरि भजन बिना सुख शांति नहीं. हरि भजन रसाई नहीं. हरि भजन बिना आपकी. हरि भजन बिना सुख शांति नहीं गा. శాస్త్రాలు చదవడం, జపం సైతం భగనలు
పిల్లలకి బోధించడం. టైం వేస్ట్ ఆల్మోస్ట్ ఉండేది కాదు. ఓం నమో వెంకటేశాయ. వచ్చారా అందరూ? వేడి వేడి ప్రసాదం. ధన్యవాదాలు, చాలా రుచిగా ఉంది. ఒక చిన్న అగ్రహారం గ్రామంలాగా ఉండేది కొన్ని ఇళ్లతో. అవి 20 నుండి 100 ఇళ్ల వరకు ఉండేవి. చాలా పెద్ద అగ్రహారాలు కూడా ఉండేవి. ఓం దీపం వెలిగిస్తే దేవుడు మన ఇమ్మని ఎదురు చూస్తున్నారు. అవునవును, పాన్వి పుస్తకాలు తీసుకున్నాను. ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వి నావదీతమస్తు ఆ విశాంతి శాంతి శాంతి. ಶಿಷ್ಯ ಗುರು ಬ್ರಹ್ಮ ಅನಿಕಾರ ಪದ ಅವರು ಗುರುಬ್ರದ ಬ್ರೂ ಮೆದ್ದ ತ್ವರಿಗ పదాలి. రూకి ఒత్తు సారదా అర్థమైంది గురుగారు. నేను ఫర్పట్ దిశగా చదువుతాడు. శాంతి కాదు, శాంతి. శాంతి. అవును, ఇప్పుడు నువ్వు చెప్పు. శాంతి. చాలా బాగుంది. కానీ క్రమశిక్షణ లేకపోతే ఏదీ సాధించలేం. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మో రక్షతి రక్షితః. जय जगदीश हरे स्वामी, जय जगदीश हरे भक्तजनों के संकट क्षण में दूर करे. ಶಿಷ್ಯ గాయత్రి మంత్రం పఠంతు. ఓర్వర్వరివాణి కాంతో వశం పఠం గాయంతు. ఓం శాంతి శాంతి శాంవరు గాయంతు. The rice is perfect today. ఎస్ అమ్మా. వెరీ గుడ్. Have some more dal. भक्त जनों के संकट कृष्ण मिकाई, सुख संपत्ति घर वे कष्ट मिटे तन का. అగ్రహారం బ్రాహ్మణులు ఇలా అంటున్నారు. మరలా మమ్మల్ని తలుచుకున్నందుకు, మా కాలానికి జ్ఞాపకం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇష్టపడ్డండి, సభ్యులుగా చేరండి, అందరికీ అందండి.